కుటుంబం ఆర్థికంగా ఇబ్బంది పడుతుందని, జీవనం ముందుకు కొనసాగడం కష్టతరంగా ఉందని, పిల్లల భవిష్యత్తు ఏంటి, వారి అవసరతలు ఎవరు తీరుస్తారని నీలో నీవు కలత చెందవద్దు, బాధపడవద్దు. ఎందుకంటే దేవుడు మిమ్మల్ని పోషించేవాడు, తన మహిమైశ్వర్యం చొప్పున మీ యొక్క ప్రతి అవసరమును తీర్చేవాడు. కాబట్టి ఆయన మీద నేను ఆనుకొని ఉండుము. నీ పిల్లలను ఆయనే పెద్ద చేయును, నీ కుటుంబాన్ని అంతటిని ఆయనే పోషించును, నీకు కావలసిన సమస్త అవసరతలను ఆయనే తీర్చును. కాబట్టి నీ చింత యావత్తు ఆయన మీద వేసి నువ్వు నెమ్మది కలిగి జీవించుము. ఆయన తన పిల్లలను తన యందు భయభక్తులు కలవారిని ఆయన ఎన్నడూ విడిచిపెట్టువాడు కాదు, ఆయన ఎన్నడూ వారిని ఎడబాయేవాడు కాదు. కాబట్టి నీ దేవుడని యెహోవా యందు నీవు నమ్మకముంచి ఆయన మీద ఆధారపడి ఆయన సహాయం కొరకు వేచి ఉండుము. హల్లెలూయా.